మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టర్ వేధింపులకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ముగ్గురు మహిళలు తాజాగా వాళ్ళను మరొక ఏజెన్సీ వాళ్ళు విధుల్లోకి తీసుకున్నారు. అయితే వాస్తవంగా వాళ్ళు ఎలాంటి తప్పు చేయకున్నప్పటికీ ఇక్కడున్న సమస్యలను మంత్రి దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే వారు చేసిన నేరంగా ఇక్కడున్న ఆ యొక్క కాంట్రాక్టర్కి సంబంధించిన సూపర్వైజర్లు వాళ్ళు వేధింపులకు గురి చేయడం, వారు తట్టుకోలేక ఇదే హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న వీరు ముగ్గురు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సో వారు ఇదే హాస్పిటల్లో చికిత్స పొంది మళ్ళీ ఇక్కడ జరిగిన అనేక పరిణామాలతోటి ప్రస్తుతం విధుల్లోకి ఎక్కిరు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంతకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అసలు? అంతకుముందు మాండ్రింక అరాచకాలకు మేము బలైపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసినామండి. తర్వాత డ్యూటీకి తీసుకున్నారు, కానీ సాయి సెక్యూరిటీ వాళ్ళే డ్యూటీకి తీసుకున్నారు. ఇప్పుడు ఏవన్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, ఈరోజు వచ్చారు. సాయి సెక్యూరిటీ వాళ్ళే మమ్మల్ని డ్యూటీలోకి తీసుకున్నారు. మళ్ళీ రిపీట్లో కూడా అలాంటి ఈ ఏఎన్ వచ్చినాక కూడా అలాంటి అరాచకం జరగదని కాన్ఫిడెన్స్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే సబ్ కాంట్రాక్ట్ మీద జరిగింది, ఒకసారి జరిగిందంటే రెండోసారి ఆటోమేటిక్గా జరుగుతుంది. అది జరగదని కాన్ఫిడెన్స్ అయితే మాకేం లేదు. ఇంతవరకు కూడా మరి మాండ్రెంకనని కూడా లోపలికి తీసుకుపోయిన దాఖలు అయితే లేవు. ఆయన డ్యూటీ చేస్తూనే ఉన్నాడు. మరి ఆయన డ్యూటీ చేస్తున్నాడు, మేము డ్యూటీ చేస్తున్నాం. మరి ఎందుకు డ్యూటీలోకి వెళ్ళి మమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేసిండు? ఆయన మాత్రం మంచిగా డ్యూటీ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము పోలీసు వాళ్ళకి చెప్పినాము, మన కలెక్టర్కి చెప్పినాము, మన సూపరింటెండెంట్ సార్కి చెప్పినాము, అందరికీ లెటర్లు ఇచ్చినాము. అయినా కానీ ఆయన మాత్రం విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఆయన విధులకు వెళ్ళి తొలగించాలని మా యొక్క కోరిక. ఇప్పుడు ఏమని వాళ్ళంటే రీసెంట్గా వచ్చారు. మేము సాయి సెక్యూరిటీ కింద 8 సంవత్సరాలు పనిచేసినాము, కానీ ఎలాంటి ఇబ్బందులు పడలేదు. మేము రోజులు సమ్మెలు చేసిన రోజులు కూడా ఉన్నాయి మేము జీతాల కోసం, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మామూలు డ్యూటీలోకి వెళ్ళి తీసేసినది కూడా ఏ రోజు లేదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ మీద అబద్ధం చెప్పినా మనకే ఉంటుంది, కానీ వాళ్ళు ఏ రోజు మమ్మల్ని తీసేసింది లేదు. ఈ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కాడి నుంచే లొల్లి వచ్చింది. ఈ సబ్ కాంట్రాక్ట్ ఎవరికైనా సరే ఇవ్వకుంటుంటే మాకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి సాయి సెక్యూరిటీలో మమ్మల్ని డ్యూటీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు పెట్టిన కేసు ఎంతవరకు వచ్చింది? ఆయన ఏమన్నా జైలు పాలు చేసిరా? ఎక్కడి వరకు వచ్చింది ఆ కేసు? వాళ్ళని జైలు పాలు చేయలేదు సార్, చేయలేదు. వాళ్ళకి జైలుకి పంపించలేదు. ఆయనకు డ్యూటీ చేస్తుండు, మంచిగా డ్యూటీకి వచ్చి డ్యూటీ చేసుకుంటుండు. మా ముంగల గల్ల ఎగరేసుకొని తిరుగుతుండు సార్. మా ఫోటోలు కూడా దించుకొని సాటుంగా దించుకొని మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుండో ఏమో తెలియదు సార్. మాకైతే పానభయం అయితే ఉంది సార్. మాకు ఇక్కడైతే మా చుట్టుపక్కల మాకు తెలియకుండానే మాకు ఫోటోలు దించుకొని పోతురు, మళ్ళీ మాకే పెడుతురు మళ్ళీ ఫోటోలు. మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు ఏమో సార్. మాకైతే పానభయం అవుతుంది సార్. దయచేసి ఆయననైతే అరెస్టు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. నాకైతే అదికైతే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకొకరికైనా అట్నే జరుగుతుంది. మమ్మల్ని చాలా టార్చర్ పెట్టింది సార్. ఈ టార్చర్ అయితే మాకు భరించలేకపోయి మేము ఇబ్బంది అయితే చాలా పడ్డాం సార్. ఇప్పుడు ఈయన చేయబట్టికి ఇంట్లో కూడా అవుతుంది, ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి. ఎందుకు నిన్ను డ్యూటీలోకి వెళ్ళి ఎందుకు తీసేసిండు, నువ్వు ఏం తప్పు చేసినావు తీసేసిండు అని మా ఇంట్లో మా ఆయన నాతో గొడవ పెట్టుకుంటుంది సార్. ప్రతిరోజు నాకు నరకం అసలు. ఇళ్ళ నరకం అంటే ఇంటికి పోయినా కానీ అదే నరకం ఉంది నాకైతే న్యాయం జరగాలి సార్. వాళ్ళు మాత్రం ఉండొద్దు. ఈ కాంట్రాక్టరు అనేది వద్దు సార్ మాకు. ఈ సబ్ కాంట్రాక్టర్ అనేది వద్దు మాకు. మెయిన్ కాంట్రాక్టరే వచ్చి మా సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి మీరు ప్రధానంగా? మాకు సబ్ కాంట్రాక్టర్ వద్దు, తీసేయాలి. ఆయన అరాచకాలు కూడా చాలా ఉన్నాయి ఇదివరకు. ఇప్పుడు చేయడానికి నమ్మకం ఏముంది? అప్పుడు చేసిన ఆయన కూడా ఇప్పుడు కూడా చెల్లమని చేస్తూనే ఉండు. 3 రోజులకే చెల్లమని చేస్తుండు. మళ్ళీ ఆమె ఎక్కడనో బొంబాయి నుంచి వచ్చేవరకే ఏదైనా సమస్యలు వస్తే ముందు అక్కడి నుంచి వచ్చేవరకే ఇక్కడ ఏం జరిగేది తెలుస్తలేదు. మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ నాకు కావాలని పెద్దోళ్ళు కాంట్రాక్టర్ వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి ఈ నిధులని అందరికీ పని చెప్పి జీతం ఇవ్వాలి. ఇంకొకరికి వర్తించి ఇంకొకళ్ళని పెట్టుకుంటే వాళ్ళు మధ్యలో గేమ్లు ఆడి మాతో డ్రామా చేస్తారు. అదొద్దు మాకు. ఏవన్నోళ్ళు వస్తే వాళ్ళే చేయాలి, వేరేటోళ్ళు అయితే సబ్ కాంట్రాక్టర్ ఇవ్వద్దు. ఈ కామేష్ కూడా ఇదివరకు అరాచకాలు ఆడినోడే, అన్నీ చేసినోడే. ఇప్పుడు నేను అంటాడు చిక్కినాక తర్వాత నువ్వెవరో వెళ్ళిపో అంటాడు. అప్పుడు మేము ఎక్కడికి పోము? అందుకే మాకు అంత న్యాయం జరగాలి. ఈ సబ్ కాంట్రాక్టరే తీసేయాలి. కాంట్రాక్టర్ అయితే ఎవరు పట్టిర్రో వాళ్ళు మాకు ఈ అవుట్సోర్సింగ్ చేసి ఈ కాంట్రాక్టర్ అనే మొత్తానికి రద్దు చేసి అవుట్సోర్సింగ్ తీసుకోవాలని మా యొక్క పాడదలు. సో అంటే వీరంతా కూడా వాస్తవంగా కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడడమే వీరు చేసిన నేరంగా ఇక్కడున్న వాళ్ళు పరిగణించారు.
ఇక్కడున్న కాంట్రాక్టర్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరైనా. అంటే వాస్తవంగా వీళ్ళ కుటుంబాల్లో కూడా కొంత సమస్య ఉత్పన్నమవుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఏం తప్పు చేసిరో అందుకే మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగించారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కార్మికుల సమస్యలను తెలపడం, కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి లేకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ ఉద్యమాలు చేయడమే వీళ్ళు చేసిన తప్పు. కానీ ఇక్కడ వీరు కార్మిక నాయకులుగా ఉన్నారు తప్ప వీరు ఎలాంటి ఇతర తప్పులు చేయలేదు. ఎందుకంటే వీరు కార్మికుల పక్షాన ఉన్నారు కనుకనే ప్రాణాలకు తెగించి కూడా ఇక్కడ ఉద్యమాలు చేశారు. వీరి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఎవరైనా ఫోటోలు తీసుకొని ఎవరు బెదిరింపులకు పాల్పడినా సుమన్ టీవీ మీ అందరికీ అండగా ఉంటుంది, మీ కుటుంబాలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కృతం అయ్యేంత వరకు కూడా సుమన్ టీవీ మీ వెంట ఉంటుంది. సో ఇది మొత్తానికి గవర్నమెంట్ హాస్పిటల్లో 3 ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డవారు ప్రస్తుతం వారు విధుల్లోకి అయితే ఎక్కిరు. కానీ వీళ్ళను ఇబ్బందులకు పెట్టిన కాంట్రాక్టర్ ఇంకా గల్ల ఎగరేసుకొని బయటనే తిరుగుతున్నాడు. అతన్ని జైలుకు పంపించాలి, ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు 1-2 కాదని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.